ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం. మూడవ వచనం, 1, 2, 3 వచనాలు కలిసి చదువుకుంటా. ఇర్మియా గ్రంథం 33, 1, 2, 3 వచనాలు. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. మాట నెరవేర్చు యెహోవా స్థిరపరచవలెనని దాన్ని నిర్మించు యెహోవాను నామము వహించిన వాడే ఇలాగు సెలవిచ్చున్నాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. చదవబడిన వాక్య భాగమును ప్రభు మన కొరకు దీవించి మనతో మాట్లాడుగాక. భక్తుడైన ఇర్మియా చెరసాల ప్రాకారములలో ఉంచబడి ఉండగా, ఈ చెరసాల అనేటువంటిది దేవుని బిడ్డలకు కలిగేటువంటి శ్రమ, కష్టము, ఇరుకు, ఇబ్బంది, అనేకమైన ప్రతికూల వాతావరణంలో కూడా మనం వెళుతూ ఉంటాం. అది మనకు చెరసాల వంటిదే. అయితే దేవుడు చూస్తూ ఊరుకోడు. చూస్తూ ఆయన సహాయపడేటువంటి వాడుగా ఉంటాడు. అందుకనే మాట నెరవేర్చు యెహోవా స్థిరపరచవలెనని దాన్ని నిర్మించు యెహోవాను నామము వహించిన వాడే ఇలాగూ సెలవిచ్చున్నాడు. సహాయము చేయ పూనుకున్నాడు. నేను కాకపోతే ఎవరు సహాయం చేస్తారు? నేను వెళ్ళకపోతే ఎవరు వెళతారు? నా భక్తుడు చెరసాల్లో ఉన్నాడు, కష్టములో ఉన్నాడు, నేనే కదా ఆదుకొనవలసింది అని మాట నెరవేర్చేవాడై, దాన్ని రూఢీపరచువాడై ఆయన యెహోవాను నామము వహించిన వాడే అంటాడు. యెషయా గ్రంథం 37, 26 వచనం. యెషయా గ్రంథం, నేనే పూర్వమందు వినబడలేదా? కనుక నేనే పూర్వమందే దీన్ని కలుగు చేసినని అంటాడు. నేనే మాట నెరవేర్చేవాడను, నేనే దానిని స్థిరపరిచేవాడను, నేనే గనక నేనే పూర్వమందు దీన్ని కలుగు చేసిన వాడను. మరొక మాట 10వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 10, 16. 10, 16. కాడు, ఆయన సమస్తము నిర్మించువాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. కనుక ఏమంటాడు? మరల చదువుకుంటాం. యాకోబునకు స్వాస్థ్యమగవాడు వాటి వంటి వాడు కాడు. ఆయన సమస్తమును నిర్మించేవాడు, కట్టేవాడు, కట్టపూనుకున్నాడు, కట్టేవాడు, నిర్మించేవాడు.
మన దేవుడు సహాయపడేటువంటి వాడు. చెరసాల్లో, ఇరుకుల, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన చూసే దేవుడు, చూస్తూ ఊరుకునేవాడు కాదు. సమస్తము నిర్వహించగలిగినటువంటి వాడు ఆయన. ఆయన కట్టేటువంటి వాడు, ఆయన నిర్మించేవాడు. కనుక ఆయన చూస్తూ ఊరుకోకుండా తన బిడ్డలకు సహాయపడేవాడుగా ఉంటాడు. కనుక మన ఇరుకులు, మన ఇబ్బందులు, మన కష్ట సుఖ దుఃఖాలలో ఆయన చూస్తూ ఊరుకునేవాడు కాడు. ఆయన సహాయపడేవాడు, ఆయన విడిపించేవాడు, నడిపించేవాడు అని మనం ఆయనకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దానిని నిర్మించువాడు, మాట నెరవేర్చువాడు నేనే కదా కట్టేది. ఇలాగ సెలవిస్తున్నాడు. రండి, ఇర్మీయా గ్రంథం 33. నిర్మించు యెహోవా, యెహోవాను నామము వహించినవాడే, నామము వహించినవాడే. 29వ అధ్యాయం 12వ వచనం. ఇర్మీయా గ్రంథం 29:12. ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతును. ఆయన నామమున మనం మొరపెడితే ఆయన నామము కలిగినటువంటి వాడు మనకు సహాయం చేస్తాడు, మనకు సహాయం చేస్తాడు. ఆ నామము యొక్క గొప్పతనం, ఆయన మనల్ని ఆదుకుంటాడు, సహాయపడేవాడిగా ఉంటాడు. కనుక కుటుంబ విషయమై, సంఘ విషయమై, వ్యక్తిగత విషయమై, కనుక పరిస్థితులు ఏవైనా ప్రభు నిర్మించేవాడని, మాట నెరవేర్చేవాడని, కట్టేవాడని ఎరిగి ఆయన నామమున మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఆయన నామమున మనం ప్రార్థన చేస్తామో దేవుడు మనకు సహాయపడతాడు. కీర్తన 50:15. కీర్తన 50:15. మొరపెట్టుము, విడిపించదను. ఎందుకు నన్ను మర్చిపోతావు? నిర్మించేవాడను, కట్టేవాడను, సహాయపడేవాడను, నెరవేర్చేవాడను, యెహోవాను నామము గలవాడను. ఇవన్నీ మనల్ని ధైర్యపరుస్తున్నాయి. ఇప్పుడు అంటాడు, నీకు ఆపద వచ్చిందని కృంగిపోబాకు. ఆపద కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టు. కనుక ప్రభు పిల్లలముగా ఆయనకు మొరపెడితే ఆయన మనకు సహాయపడేవాడుగా ఉంటాడు. ప్రభు పిల్లలముగా ఆయనకు మనం ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటాడు. అందుకంటున్నాడు, ఆపద కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టు, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరిచదు. కనుక కృంగిపోక ప్రభు పిల్లలముగా విశ్వాసముతో ప్రార్థన చేస్తే ప్రభు మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేసేవాడిగా ఉంటాడు. మన పక్షముగా ఆయన తన కృపను అనుగ్రహించేవాడిగా ఉంటాడు. 81వ కీర్తన 7వ వచనం. విడిపించి తిని ఉరుము అను దాగు చోట్లో నుండి మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని చాలు. కనుక ఆపత్ కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి. ఇందాకేమన్నాడు? నువ్వు నన్ను గురించి మొరపెట్టు, నువ్వు నన్ను గురించి మొరపెట్టు. నేను ఎవరిని అనుకుంటున్నావు? యెహోవాను నామం వహించిన వాడను, మాట నెరవేర్చేవాడను, దానిని స్థిరపరిచేవాడను, నేను కట్టేవాడను, నువ్వు నాకు మొరపెట్టు అన్నాడు. ఇక్కడ అంటాడు,
ఆపత్ కాలమందు నువ్వు నాకు మొరపెట్టగా నేను నిన్ను విడిపించు. ప్రభు యొక్క సహాయం మనం చూసే వారముగా ఉంటా. ప్రభు యొక్క సహాయమును మనం కన్నులారా చూసి చెవులారా విని హృదయమందు సంతోషించినట్లుగా దేవుని యొక్క సహాయం మనకి కలిగేదిగా ఉంటుంది. గనక ప్రియమైన వారులారా, దేవుని పిల్లలమ్మకు 91వ కీర్తన 15వ వచనం కూడా చదవండి. కీర్తన 91:15. ఆ ఆ ఆ. కనుక నువ్వు నాకు మొరపెట్టు, మొరపెట్టిన వారికి నేను సహాయం చేశాను, నేను నాకు సహాయం చేశాను అందుకే అంటున్నాడు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. కనుక చెప్తున్నా, నువ్వు నాకు మొరపెడితే నేను నీకు ఉత్తరం ఇస్తా. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు నీకు తెలియజేస్తా. ఏం చేయాలి, ఎటు పోవాలి, ఎక్కడికి వెళ్ళాలి. ప్రభా, కుటుంబ పరంగా ఈ అక్కరలో ఉన్నాను, వ్యక్తిగతంగా ఈ అవసరతలో ఉన్నాను, ప్రభా నాకు సహాయం చేయి అని మనం ప్రభువుకు మొరపెడితే ప్రభు మనకు సహాయం చేస్తాడు. ప్రభు మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థనలకు ప్రత్యుత్తరం ఇచ్చేవాడుగా ఉంటాడు. కనుక మనం ప్రభువుకి మొరపెట్టవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. కనుక దేవుని పిల్లలముగా వాక్య వెలుగులో ప్రభు సన్నిధిని దీనులమై దేవునికి మొరపెట్టవలసిన వారంగా ఉంటున్నాం. తర్వాత దేవుని యొక్క వాక్యంలో చదవండి 29వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథం 20 క్షమించాలి, యెషయా గ్రంథం 48:6 వచనం. యెషయా గ్రంథం 48:6. క్రొత్త సంగతులను తెలియని మరుగైన క్రొత్త సంగతులను నేనిక మీదట నీకు తెలియజేస్తున్నాను. తెలియని సంగతులు, క్రొత్త సంగతులు, నూతనమైన వాటిని నీకు తెలియజేస్తాను. అందుకంటున్నాడు, గ్రహింపలేనివి గూఢమైనవి, అంటే తెలియనివి, క్రొత్తవి దేవుడు బయలుపరిచేవాడుగా ఉంటాడు. తెలియనివి, క్రొత్తవి నేను నీకు తెలియజేస్తాను. కనుక నువ్వు నాకు మొరపెట్టు, నువ్వు నాకు మొరపెట్టు. గూఢమైన సంగతులు, గ్రహింపలేని సంగతులు దేవుడు మనకు జరిగించేవాడుగా ఉంటాడు. కనుక మనకు వచ్చే ప్రతి అక్కరలో, ప్రతి అవసరతలో ప్రభు వైపు చూస్తూ ప్రభువుకు ప్రార్థన చేస్తే ప్రభు మనకు సాయం చేస్తాడు. ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు. మనకు తన కృపను మెండుగా దయచేసేవాడుగా ఉంటాడు. కనుక ఈ దేవుడు మాట నెరవేర్చేవాడు, స్థిరపరిచేవాడు, నిర్మించేవాడు. కనుక చెరసాల ప్రాకారము, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, అటువంటి స్థితిలో నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు సాయం చేస్తా. వారు మొరపెట్టి విడుదల నొందారు. ఆపత్ కాలమున నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు నన్ను మహింపరుస్తావు. అలాగున పితరులు మొరపెట్టి విడుదల పొందారు. ఆపత్ కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టగా నేను నిన్ను విడిపించింది. ప్రభు సాయపడ్డాడు, ప్రభు విడిపించాడు. కనుక
దేవుని పిల్లలముగా దేవుని సన్నిధిలో సంఘ సత్యమును ఎరిగి వాక్యపు వెలుగులో మనం ప్రార్థించవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. ఆపదొచ్చినప్పుడు మన రక్షకుడైన యేసు ప్రభు కూడా ఆయన చెమట రక్తపు బిందువలే మారునంతగా ఆయన వేదన పడ్డాడు, మొరపెట్టాడు, తండ్రికి మొరపెట్టాడు, విన్నవించాడు. తండ్రి సాధ్యమైతే ఇకైనా నా యొద్ద నుండి తొలగిపోనివ్వు. తర్వాత అన్నాడు, అయినను నీ చిత్తమే సిద్ధించు. కనుక ప్రభు మనకు గొప్ప మార్గదర్శకుడు ఉన్నాడు. ఆపదల్లో కష్టాల్లో మనం మొరపెట్టుకున్నట్టుకు ఆయన మనకు గొప్ప ధైర్యముగా ఉన్నాడు. ఆయనే మనకు గొప్ప మాదిరి. కనుక మనం ఆయనను మాదిరిగా పెట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తాడు? 6వ వచనం 33:6 ఇర్మీయా గ్రంథం 33:6 దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, సమృద్ధిగా బయలుపరచ. కనుక ప్రభు ప్రార్థన చేసినప్పుడు దాటిపోక త్రోసివేయక ఆయన సహాయము మనకు మెండుగా కలుగుతుంది. అందుకే నేను దానికి ఆరోగ్యం కలుగు చేస్తున్నా. 30వ అధ్యాయం 17వ వచనం 30:17 ఇర్మీయా గ్రంథం. పేరు పెట్టుచున్నారు, కలుగు చేసేదను, నీ గాయమును మాన్పేదను. కనుక ఆయన మనకు కలిగిన గాయమును మాన్పేవాడు, మనల్ని స్వస్థపరిచేవాడు. నీకు కలిగిన గాయాన్ని మాన్పుతాడు. ఆయనకు మొరపెడితే ఆయన మనకు కలిగిన గాయమును సైతము మాన్పుతాడు. అంటే ఆ రీతిగా ఆయన మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఇంకొక మాట చదవండి, హోషేయ 6వ అధ్యాయం 1వ వచనం. హోషేయ 6:1 మరియు యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయ. రండి, ఆయన దగ్గరికి పోదాం, రండి. కనుక మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మన ప్రార్థనలు విజ్ఞాపనల చేత ఆయనకు మొరపెట్టుకున్నప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు, మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. చివరిగా యెషయా గ్రంథం 66:12 నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించున్నాను, వారిని స్వస్థపరుచున్నాను. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును పారదీయుదును. సమాధానం. కనుక దేవుని యొక్క సమాధానం మనకు కలుగుతుంది, దేవుని యొక్క సహాయం మనకు కలుగుతుంది, ప్రభు యొక్క సహాయం మనకు కలుగుతుంది. ప్రభువు నమ్మదగిన వాడు. కనుక ఇరుకు, ఇబ్బంది, కష్టం, పరిస్థితి ఏదైనప్పటికీ మనం ఆయన పిల్లలం, మనం ఆయన ప్రజలం, ఆయన మన దేవుడు. ఆయనకు మొరపెట్టుకుంటే ఆయన మనకు సహాయం చేసేవాడుగా, తన సమృద్ధి అయిన సత్య సమాధానం మనకి కలుగు చేసేవాడుగా ఉంటున్నాడు. చెరలో ఉన్న మనలను
విడిపించేవాడు. 7వ వచనం 33:7, ఇర్మీయా గ్రంథం 33:7. చెరలో నుండిన యోధా వారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పించున్నాను, మొదట నుండినట్లు వారిని స్థాపించున్నాను. కనుక ఆ రీతిగా దేవుని యొక్క సహాయం మనకి సమృద్ధిగా కలుగుతుంది. కనుక ప్రభువు నమ్మదగిన వాడు, ప్రభు ఎంతైనా నమ్మదగిన వాడు. కనుక ఏ విషయంలో కూడా కృంగిపోక ఉండునట్లు దేవుడు మనకున్నాడు. ఆయన సహాయం మనకు కలుగుతుంది. కనుక మనం ఆయనకు మొరపెట్టాలి. అందుకని అంటాడు, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. కనుక ప్రభు అంత గొప్ప దేవుడు మనకున్నాడు. కనుక వాక్యపు వెలుగులో దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థన చేస్తాం.